మీడియా మిత్రులందరికీ నమస్కారం. అక్టోబర్ 13వ తేదీన తెలంగాణలో దాదాపు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అప్పటికి 13,000 మంది, అప్పటికి 12 మంది చనిపోయినప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్ల మరి వీళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వమని చెప్పి నేను కేసు వేయడం జరిగింది. దానిపైన నిన్న 6వ తారీఖున జాతీయ మానవ హక్కుల కమిషన్ చీఫ్ సెక్రటరీ గారికి 8 వారాల లోపు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి చేసి, మళ్ళా ఆ చనిపోయిన వారికి మరియు బకాయిలు ఉన్న వారికి ప్లస్ పిటిషనర్ దారుకి వాళ్ళ పూర్తి వివరాలు వాళ్ళకి తెలపాలని చెప్పారు. ఇక్కడ వరకు హ్యాపీ. అయితే మొన్న అసెంబ్లీ సెషన్లో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు అడిగినటువంటి ప్రశ్నకు మరి ఫైనాన్స్ మినిస్టర్ పెట్టుకున్నటువంటి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ దాదాపు 20,500 మంది రిటైర్డ్ అయినరు, కోర్టు కేసులు అక్కడక్కడ వేసిండ్రు, దాదాపు అందరి డబ్బులు మేము ఇచ్చేసినాం అని అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడింది దొంగ. ఈ దొంగ మాటలకు నిరసనగా 5వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రిటైర్డ్ అయిన అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులు మరి అసెంబ్లీని చుట్టుముట్టడం జరిగింది. ఆ వార్తను డైవర్ట్ చేయనికి మళ్ళీ ఇంట్లో పెద్ద దొంగ ఉంటాడు రేవంత్ రెడ్డి అంటాడు. ఆ దొంగ ఏం చేసిండంటే కల్వకుంట్ల కవిత అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ దొంగల రాణిని ఆమె రంగంలో దింపాడు. ఆమె సెప్టెంబర్ 3వ తారీఖు రాజీనామా చేస్తుంది ఎమ్మెల్సీకి. ఇక నేను అది స్పీకర్ ఫార్మాట్లు ఇస్తుంది, కానీ 5వ తారీఖు మళ్ళా దిగుతుంది. ఎందుకు దిగుతుంది? డైవర్ట్ చేయడానికి దిగుతుంది. అంటే ఎటు పోయి ఇక 5వ తారీఖు 6వ తారీఖు జాతీయ మానవ హక్కుల కమిషన్కే డైరెక్షన్. ఇక ఈ దొంగలందరూ ఇలా కూర్చొని ఇలా దొంగ లెవెల్ కూర్చున్నదంతా 89 కేసులు ఉన్న క్రిమినల్ ముఖ్యమంత్రి, ఇక ఆయన కింద ఉన్నట్టు ఉప ముఖ్యమంత్రి ఇంకో దొంగ, ఈ ఇద్దరు దొంగలు కూర్చొని ఎట్లా వీళ్ళ పైసలు ఎగ్గొట్టాలి, రిటైర్డ్ అయిన పైసలు. ఎంతమంది చచ్చినామా పర్వాలేదు, ఒక రైతు చచ్చిపోయినా, ఒక ఉద్యోగి చచ్చిపోయినా, ఒక పౌరుడు ప్రభుత్వం యొక్క చర్యల వల్ల మరణిస్తే ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంటుంది, చాలా సీరియస్ తీసుకోవాలి, బాధ్యత వహించాలి. కానీ ఈరోజు ప్రభుత్వమే ఈరోజు వాళ్ళు కాలయాపన చేస్తున్నప్పటికీ వాళ్ళ కళ్ళ ముందు 40 సంవత్సరాలు వాళ్ళతో సేవలు అందించిన వారు ప్రజలకు సేవలు మరణిస్తూ ఉంటే ఈరోజు కిమ్మనకుంట మౌనంగా ఉన్నటువంటి నరరూప రాక్షసులు. ఇవన్నీ కూడా హత్యలే, ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ చేస్తున్న హత్యలే ఇవన్నీ. కాబట్టి జాతీయ మానవ హక్కుల ఈ దొంగలకు, వీళ్ళు దొంగలు కాబట్టి నేను ముందస్తు సమాచారం వాళ్ళకి అందించిన. మీకు జాతీయ మానవ హక్కుల కమిషన్ మీకు డైరెక్షన్ ఇచ్చింది 8 వారాలలో పైసలు ఇచ్చేయమని. కానీ మీరు 8 వారాలు ఖచ్చితంగా ఇవ్వండి. ఇప్పటి వరకు కోర్టులలో కొన్ని 2,000 కేసులలో డైరెక్షన్ ఇచ్చినా మీరు పాటిస్తలేరు. దాదాపు 850 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. దీనిపైన ఈరోజు ఉద్యోగ సంఘాలు కూడా తొత్తులు లెక్క మారిపోయినరు. ఒకడేమో ఏసీబీ కేసుల పైరవులు చేస్తారు, ఇంకోడేమో టీఎన్జిఓ భూముల పైరవులు చేసుకుంటా ఈరోజు వాళ్ళు తిరుగుతుండ్రు, వాళ్ళు దొంగలు తయారైంది. కాబట్టి ఈరోజు మీరు ఇప్పటికి రాష్ట్రంలో 20,500 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయినరు, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి. అంతేకాకుండా ఈరోజు ఉద్యోగ సంఘాలు ఏమంటున్నాయి, మాకు 20,500 మంది ఇంపార్టెంట్ కాదు, మాకు 15 లక్షల మంది ఈరోజు ప్రభుత్వంలో పనిచేస్తుండ్రు, వాళ్ళ పైసలు ఇవ్వాలి అని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. నేను కూడా కరెక్టే, వాళ్ళకు కూడా ఇవ్వాలి అని అంటున్నా. మరి వాళ్ళ కోసం మీరు ఎక్కడ ఉద్యమం చేసిండ్రు? ఒక ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చిన, నోటీస్ ఇస్తే మీరు జైలుకు పోతారు, ఎందుకంటే మీరు కూడా దొంగలు కాబట్టి. సెక్రటరియట్ ముందు కూర్చొని నేను చెప్తున్నా, సెక్రటరియట్లో ఎంతమంది దొంగలు ఉన్నారు, బయట ఎవరు దొంగలు ఉన్నారో నేను కూర్చొని బాగా జాబ్తా చెప్తున్నా. ఈరోజు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు అనేటోడు 2005లో నేను హయ్యర్ ఎడ్యుకేషన్ కోసమని అమెరికా పోతున్నాను పోయిండు. పోయి 2007లో వచ్చి డ్యూటీలో జాయిన్ కావాలి కదా, కాలే. 4 సంవత్సరాలు ప్రైవేట్ కంపెనీలో పనిచేసింది. ఎట్లా దొంగతనాలు చేయాలి, ఎట్లా అప్పులు చేయాలి, ఎట్లా ప్రజలను ముంచాలి అనేది ఒక స్పెషలైజేషన్ కోర్సు నేర్చుకున్నాడు. అందులో పుట్టుకొచ్చిందే ఈ కుబేర్. ఈ కుబేర్ అని అంటే ఇప్పుడు మన ఒక యూనియన్ లీడరు టీవీలో మాట్లాడిండు, ఒక టీవీ, అదొక పుడింగ్ టీవీలో మాట్లాడిండు. ఆ పుడింగ్ టీవీలో ఏం మాట్లాడిండంటే 1,00,000 మందికి ఇచ్చిన, 1,00,000 మందికి ఎవరికి ఇచ్చిండు సారా అని అడిగిందంట యూనియన్ లీడర్. ఎవరికి ఇచ్చిందో పోయి దేలవాడుకో పోనాడంట. అంటే 15 లక్షల మందిలా
ఈ లక్షల మంది ఎవరికి ఇచ్చినో యూనియన్ లీడర్ పోయి తెలివాడాలంట. మరి ఆ జవాబు ఇచ్చినప్పుడు యూనియన్ లీడర్ ఏం 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 పిలిపియాలి? ఇమీడియట్ గా పెన్ డౌన్ అని పిలిపియాలి. ఇమీడియట్ గా పెన్ డౌన్ సకల జనుల సమ్మెకు పిలిపియాలి. ఎందుకంటే అదే ఉద్యోగులు ఇదే సెక్రటరీకి వెళ్ళి ఇదే మిలియన్ మార్చ్ ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే ఈరోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఎట్లొచ్చింది? ఉద్యోగుల ఉద్యమంతో, టీచర్ల ఉద్యమంతో, విద్యార్థుల వాళ్ళ ఉద్యమంతో ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ తెలంగాణ. మన స్థానం ఎక్కడుంది? మనం ఎక్కడున్నాం ఈరోజు? చీఫ్ సెక్రటరీ అనేటోడు 6 నెలల కిందనే రిటైర్డ్ అయిపోతాడు. ఆయనకు అర్హత లేదు అని నేను డిఓపిటీలో కేసేసిన. మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారు నేను సెక్రటరీ ముందు నువ్వు లోపలనే బయట ఉన్నా. స్ట్రేట్ క్వశ్చన్, నీకు గ్రీన్ విల్లా నంబర్ 42 ఎవడిచ్చిండు? నీకు విల్లా నంబర్ 42 నీకు ఎవడిచ్చిండు? నీవు నీ భార్య ఇద్దరిపై దగ్గరుండి రిపేర్ చేసుకుంటారు మిస్టర్ రామకృష్ణ. నీకేమో పుణ్యానికి వచ్చిన ఇల్లు కావాలి. ఉద్యోగులు వాళ్ళు కష్టపడి బ్యాంకులకి లోన్లు తీసుకొని ఈఎంఐలు కట్టకుంటే వాళ్ళ ఇల్లు జప్తు చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇల్లు మాత్రం వాళ్ళ దక్కదు. కష్టంతో వచ్చే పైసలు అన్ని పుక్కట్లో వచ్చిన ఇల్లు కాకాలి. మళ్ళీ రిపేర్ కూడా ఒక మంత్రి దగ్గర నుంచి చేపిస్తుండు. ఏ మంత్రి చేపిస్తున్నా? పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి తెలుసా అంట. చీఫ్ సెక్రటరీ ఇల్లు రిపేర్ అవుతుందంట. ఆ రిపేర్ ఎవరు చేపిస్తుండో పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి తెలుసా అంట. పొంగిలేటి ప్రభుత్వం దగ్గర పైసలు లేవని చెప్తారు. మరి మొన్ననే 1600 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయా లేవా? పొంగిలేటికి కోట్లలోకి వెళ్ళి చేస్తే లేవని చెప్తారు. ఎక్కడికి వెళ్ళి తెచ్చినా లేవని చెప్తారు. ఈ రోజు మరి కోట్లలోకి వెళ్ళి కోర్టు ఆర్డర్ వచ్చినా లేవని అంటారు. మరి పొంగిలేటికి 1600 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఈ రోజు ఎవరిస్తుంది డబ్బు? సెక్రటరీ సచివాలయం ముందు నిలబడి ప్రశ్నిస్తున్నా నేను ఈరోజు ప్రభుత్వాన్ని. కాబట్టి ఈరోజు నేను ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రటరీకి ఇద్దరు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన. తక్షణమే మీరు 8 వారాల లోపు 20,500 మంది ఏదైతే రిటైర్మెంట్ అయినరో వాళ్ళ పైసలు సింగిల్ సెటిల్మెంట్ ఒకటేసారి వడ్డీతో సహా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. ఈరోజు మా డిమాండ్స్ పెరిగినాయి. మీరు ఎప్పుడైతే వీళ్ళను చిన్న చూపు చూస్తుండ్రో, ఎప్పుడైతే అసెంబ్లీల బట్టి అనేటోడు ఒక దొంగ పచ్చి అబద్ధాలు చెప్పిండో, మా డిమాండ్స్ కూడా మారినాయి. సింగిల్ పేమెంట్ 8 వారాల్లో ఇయ్యాలి. ఇవ్వకుంటే దాన్ని ఏ విధంగా మేము ఉద్యమం ఉధృతం చేయాలో మాకు బాగా తెలుసు. ఖచ్చితంగా చేస్తాం. మీరు అనుకుంటున్నారు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు బలహీనులు, వాళ్ళు బయటికి రాలేరు, చిట్ ఫండ్ వాడు ముంచినట్టు నేను కూడా ముస్తాను మీరు అనుకుంటుండొచ్చు. మొన్న చెలో అసెంబ్లీ ఎట్లయింది కదా, దానికంటే డబల్ అవుతుంది. నీ పేపర్ వాళ్ళు, టీవీలోళ్ళు ఎవరు రాయకున్నా ఎవరు చూడకున్నా 4 కోట్ల జనం హృదయాలకు ఈ ఉద్యమం తీసుకుపోయినాం. ఈ రోజుకెళ్ళి పరమార్శ యాత్ర మొదలుపెట్టినాం. నరసింగారావు అనే ఒక థియేటర్ అసిస్టెంట్ ఉస్మానియా ఆసుపత్రిలో 40 సంవత్సరాలు పనిచేసిన, పక్షవాతంతో ఉన్నాడు. ఈరోజు వీడియో రిలీజ్ చేసిన, ఆ కుటుంబాన్ని పరామర్శించిన. ఆయన పరిస్థితి ఏంది? 74 లక్షల రూపాయలు ఆయనకు రావాలి. ఈరోజు దాన్ని ఆ పైసలు అప్పులు మైండ్లో పెట్టుకొని నరాలు చితికి కాలు చేతులు పడిపోయి 2 సంవత్సరాలకి వెళ్ళాలి అట్నే ఉన్నారు. దానికి కారకులు ఎవరు? నీవు, నీ రామకృష్ణ, నీ సందీప్ కుమార్ సుల్తానియా, నీ బట్టి విక్రమ్, మీరు నలుగురు కలిసి. అరే నువ్వు ప్రజలకు కాపాడలేనోనివి, మీకు పదవులు ఎందుకే? పదవులు ఎందుకు చెప్పండి? మీ కుటుంబాల కోసం వచ్చినాయి పదవులు. దేనికోసం వచ్చినాయి పదవులు? ప్రజలను కాపాడిని కాదా పదవులు? అవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఇది అంటున్నారు. ఇంకోటి చెప్తున్నా, ఈయాడికి తెలంగాణ ఎప్పటికి కూడా మిగులు బెజ్జత్తో ఏర్పడే తెలంగాణని ఈరోజు ఇటువంటి చీఫ్ సెక్రటరీని పెట్టుకున్న దరిద్రం. ఈరోజు వరంగల్ సెంట్రల్ కేసీఆర్కి చెప్పి వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టించిండు రామకృష్ణారావు అనేటోడు. ఎవడన్నా భారతదేశం మొత్తంలో ప్రపంచ దేశాలలో సొమాలియా కానీ పేద దేశాలు ఏవైనా సెంట్రల్ జైలు కుదబెట్టుకున్నాయా? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూణేలా వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టించినట్టు గనుడు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు అనేటోడు. పచ్చి దొంగ చీఫ్ సెక్రటరీ, పచ్చి దొంగ. నేను చెప్పింది అబద్ధం అయితే కేసు పెట్టుకొని నేను బెయిల్ కూడా తీసుకోను. నువ్వు దొంగ, నీ విల్లా నంబర్ 42 నువ్వు లంచం కింద తీసుకున్నావని ప్రూవ్ చేస్తా. పోదామా 42 దగ్గరికి? దొంగ. కాబట్టి నేను దొంగలను సెక్రటరీ ముందు నిలబడి చెప్తాను, మీరు దొంగలు. ఇవి ఇంప్లిమెంట్ చేయకుంటే మీ దొంగలు, మీ ఎసోంటి దొంగలు అనేది నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ చూపించిన మీరు దొంగలని. కాబట్టే వాళ్ళు ఈ ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళ డబ్బులు వెంటనే ఇవ్వాలి. ఇంకో రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలి. నేను డీజీపీ గారికి ఇచ్చిన. ఏమిచ్చినా అంటే ఈరోజు పోలీస్ కానిస్టేబుల్లోకి వెళ్ళి ఆరోగ్య భద్రత కోసం మీకు జ్వరాలు వచ్చినా, మీ కిడ్నీలు ఖరాబ్ అయినా, గుండె నొప్పులు వచ్చినా, మీ ఆరోగ్య భద్రత కింద నెలకు 500 700 కట్ చేసుకుంటున్నాము.
మీకు అపోలో హాస్పిటల్లో, యశోద హాస్పిటల్లో అక్కడక్కడ ట్రీట్మెంట్లు ఇప్పిస్తాము అని మీరు డబ్బులు కట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు బాజాప్తా అక్కడ బోర్డులు పెట్టిండ్రు, ఆరోగ్య భద్రతకి ఇక్కడ ట్రీట్మెంట్ లేదు. ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ వీళ్ళకన్నా యూనియన్లు ఉన్న వాళ్ళకి యూనియన్లు కూడా లేవు. అక్కడ జిల్లాకో యూనియన్ లీడర్ ఉంటాడంట పోలీసులకు కూడా. ఆ యూనియన్ లీడర్లు ఏం మాట్లాడు, డ్యూటీ లేకపోతే యూనియన్ లీడర్ అన్ని డిపార్ట్మెంట్ల యూనియన్ లీడర్లు, సెక్రటరియట్ యూనియన్ లీడర్లు, వీళ్ళ టీచర్ల యూనియన్ లీడర్లు, పోలీసుల యూనియన్ లీడర్లు, వీళ్ళంతా డ్యూటీలు ఎగ్గొడతారు. డ్యూటీలు ఎగ్గొట్టి పైరవులు చేసుకుంటా తిరుగుతారు, కార్వాయిలు చేసుకుంటా, ట్రాన్స్ఫర్ల పైరవులు, పైసల పైరవులు, ఈ పైరవులు చేసుకుంటా తిరుగుతారు వీళ్ళంతా. ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న యూనియన్ లీడర్లు కూడా పైరవికారులు. ఇక వాళ్ళ 24/7 డ్యూటీ ఉంటది. ఇప్పుడు నేను కూర్చున్నా కదా, కలర్ డ్రెస్లలో రకరకాలుగా ఒక 5-6 జాగాలలో నన్ను అబ్జర్వ్ చేస్తా ఉంటారు, బక్క చేస్తాను ఏం మాట, ఆ డ్యూటీ వాళ్ళది. ఇక పగలు రాత్రి 24/7 వాళ్ళ డ్యూటీ ఉంటది. ఆ డ్యూటీ వల్ల వాళ్ళకి బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. బీపీ షుగర్ ఉన్నోనికి హార్ట్ అటాక్ వస్తుంది, పోతారు. ఈయన హార్ట్ అటాక్ వచ్చి కానీ ఆరోగ్య భద్రతల ప్రతి నెల 700-700 దాచిపెట్టుకున్నా కదా, చలో నేను యశోదేవ్ తీసుకపో, నన్ను కిమ్స్కు తీసుకపో, నన్ను అపోలోకి తీసుకపో అంటే మీకు ఇక్కడ లేదు, మీరు ఉస్మానియాకి పోవాలి. మరి ప్రతి నెల 700 వేసినాం కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆ 700 వేసు కట్ చేయండి. అది ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఉన్నది. ఆ ఇన్సూరెన్స్ కింద మీరు పెట్టుకుంటే వాళ్ళు అవే పైసలను వేసుకుంటే వాళ్ళకి 5 లక్షలు 6 లక్షలు వాళ్ళకు వాళ్ళ కుటుంబస్తులకు అందులో వాళ్ళకి పైసలు వచ్చే అవకాశం ఉంటది అని చెప్పి ఈరోజు డీజీపీ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన. వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకోకండి. ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ నాకు చెప్పుకున్నారు, మొన్నటి దినాన అరెస్ట్ అయినప్పుడు వాళ్ళకు యూనియన్లు ఉండయి. యూనియన్లు మొత్తం ఈరోజు మీ చెప్పు చేతల్లో పనిచేస్తున్నాయి. కాబట్టి మా తరఫున కూడా మాట్లాడమని ఈరోజు పోలీసులు మమ్మల్ని అడిగింది. కాబట్టి నేను అడుగుతున్నా, మీరు ఏవైతే ప్రతి నెల 700 రూపాయలు కట్ చేస్తుండ్రో మీరు అవి మెల్ల వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళు వేరే ఇన్సూరెన్స్లో కట్టుకుంటారు, లేకుంటే మీరన్నా వాళ్ళకి ఇన్సూరెన్స్ల కోసం కట్టాలని చెప్పేసి డీజీపీ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. డీజీపీ గారు చీఫ్ సెక్రటరీ లెక్క కాదు, ఆయన మంచి ఆశయాలు గల వ్యక్తి, మంచి నాయకుడు, మంచి అంటే ప్రజలకైనా మేలు చేయాలని ఆలోచించే నాయకుడు. నేను ఒక హెల్త్ డీజీపీ గారికి ఒకటి సలహా ఇచ్చిన. హెల్త్ ఇన్సూరెన్స్ కాస్ట్ వ్యారీ వైడ్లీ, టిపికల్లీ రేంజ్ 5,000 to 20,000 depending on age coverage, some insured location and health history. A younger individual might pay 4,000 to 12,000 for 5 lakh coverage, while older individuals or families need more than higher premiums for greater benefits like higher sum insured or critical illness. Typical అంటే సంవత్సరానికి అంటే మీరు నెలకు 5,000 కట్టుకుంటే 5 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. మరి ఈ రోజు మీ దగ్గర డబ్బులు దాచిపెట్టుకొని ఈ రోజు వాళ్ళు గాంధీ దాకా ఉస్మానియా దాకా పోవాల్సిన అవసరం ఏముంది? కాబట్టి డీజీపీ గారు మీరు వెంటనే కటింగ్ బంద్ చేసి వాళ్ళకు మీరే ఇన్సూరెన్స్ వేరే కంపెనీతో మాట్లాడండి. ఈ దొంగలను నమ్మకండి. ఆ యూనియన్ లీడర్లను కూడా అసలు వాళ్ళు ఏం డ్యూటీ చేస్తుండ్రు, వాళ్ళు ఏం కష్టపడుతుండ్రు, ఏం పని చేస్తుండ్రు అవన్నీ చూడండి. మీరు నేను చెప్పినట్టుగానే ఆల్రెడీ ఒకసారి వచ్చిండు, అదే పని మీద ఉన్నాడు. అయితే మీరు ఆ ఇన్సూరెన్స్ ఆ 700 కట్ చేసి, ఇంకోటి పోలీస్ స్కూల్ పెట్టిండు. ఏడబెట్టిన స్కూలు నార్సింగ్లో పెట్టిండు. మరి అంబర్పేటలో ఉన్నది కదా జాగా, అంబర్పేటలో పెట్టవచ్చు కదా, అంబర్పేటలో పెట్టలే. అంబర్పేటలో ఎందుకు నార్సింగ్లో ఎవరు పోయి చదువుతారు అక్కడ దాకా? కాబట్టి ప్రశ్నించేటోళ్ళు లేరు. ఈ రోజు సెక్రటరియట్ యూనియన్లు కానీ, టీచర్ల యూనియన్లు కానీ, పోలీసుల యూనియన్లు కానీ, ఏ యూనియన్లు కూడా ఆ ఉద్యోగుల హక్కుల గురించి కానీ వాళ్ళ సమస్యల గురించి కానీ మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి. కాబట్టి ఆ హక్కులు కాపాడాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉన్నది, ప్రభుత్వ పెద్దల పైన ఉన్నది. ఇక ముఖ్యమంత్రి గారు మళ్ళొకసారి దావోస్ పోబోతున్నారు. ఇక చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనకు పోయినసారే దాదాపు 79,500 కోట్ల రూపాయలు ఆల్రెడీ తెచ్చిండు. ఆల్రెడీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టిండు. ఆల్రెడీ 50,000 మంది నౌకరు చేస్తుండ్రు. ఇప్పుడు మళ్ళా పోతుండ్రు దావోస్ కు. మరి దావోస్ కు పెట్టుబడులు తేలికి పోతుందా పెట్టడానికి పోతుందా అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి విల్ లీవ్ టు దావోస్ టు అటెండ్ ది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. మొత్తం ఇంగ్లీష్ లో మాట్లాడాలి. ఇక అక్కడ ఫ్రమ్ మీటింగ్ ఆన్ January 19th డ్యూరింగ్ ది 6-day విజిట్. 6 రోజుల్లో పోతుందంట. ది చీఫ్ మినిస్టర్ విల్ అటెండ్ ది గ్లోబల్ కాంక్లేవ్ అండ్ మీట్ గ్లోబలీ ఇండస్ట్రీస్ అందరినీ కలుస్తారంట. ఇక డౌటే లేదు, పెట్టుబడులు పెట్టడానికే పోతుండ్రు. కాబట్టి ఇది పరిస్థితి. ఖచ్చితంగా నేను చెప్పిన ప్రతి అంశం పైన స్పందించాలి. నేను మాట్లాడిన ప్రతి అంశమైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఖచ్చితంగా
101% నేను చెప్తున్నా, ఖచ్చితంగా ప్రభుత్వానికి చెప్తున్నా, మీతోని ఖచ్చితంగా రిటైర్డ్ అయిన వాళ్ళ పైసలు వాళ్ళ బెనిఫిట్స్ ఖచ్చితంగా ఇచ్చి తీరుతా. మర్యాదగా ఇస్తారా, తన్నించుకొని ఇస్తారా మీరే తెలుసుకోవాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.